చూడు నేను అండిన కూర తింటే కమ్మగుంటది చూడు జంబలెక్కడి జారు మిఠాయా జంబలెక్కడి జారు మిఠాయా అబ్బా వాసన కమ్మగత్తాని నోట్లే పోరేసినట్టే నీళ్ళు ఊరుతానే వాసనకు ఏందే పూలొచ్చి ఏమో వాసన వస్తుందంటావు ఏం వాసన ఎక్కడి నుంచి వస్తుంది నీ దగ్గరనే వస్తాది వాసన దానం చేయనట్టున్నావు కంపు సింపుతాంది ముక్కును నా దగ్గర వాసన వస్తుందా పొద్దున్నే దానం చేసినా కాదే కాల్పాటి వాసన చూడు నీది ఒక బతికేనా దరిద్రుడు ఏ నీ దగ్గర కాదు గంతి కక్కత్తానని కడుపులో చేతులు పెట్టి ఆపినట్టు ఎత్తావు పరస్కం అన్నందుకు ఊరేసుకొని వచ్చిందట వెనకటికి నీయాసంటిదే సంకేతం చూపిస్తాను నాకు నీ బిత్తిరి ముఖం పాడగాను పరాశకం ఆడదందుకు పద్ధతి ఉంటది కారడ్డం ఆడదందుకు కారణం ఉంటది నువ్వు అన్నాకనే కాదే నమ్మెత్తి చూపెడితే అయితే గాని కమ్మటి వాసన వస్తుంది ఏం కూర అంటుతానవే లచ్చలు ఏదో ఒకటి అంటుతాన తీయరాదు ఎందుకు నీకు అవన్నీ ఎందుకంటే ఏమన్నట్టే పూలొచ్చి నీ మొగన్ని కాదా నీ కాళ్ళకు మట్టలు పెట్టలేదా నువ్వు కూర అంటుతంటే పొయ్యిల కట్టెలు పెట్టలేదా ఓ మా పెట్టినావు కట్టెలు అన్ని తెలిసినావా ఆకిట్ల పడి సచ్చిందన్నట్టే ఉంటాయి నీ పనులు ఎన్నడన్నా ఎవరికన్నా అక్కడికి వచ్చినాయా నీ పనులు నా కట్టం లేదే గట్టు మీద ఉన్నది అనే సంసారం ఎందుకే కూరంతా దేవుకొని గంజురు గుంజకే చంపుతావు ఓ కాదా మరి నేనే నాయే తిన్న పళ్ళాన్ని పెంటలేసేది పన్న మంచాన్ని మంటలేసేది బలుపు మాటలు మాట్లాడితే తలు పెట్టి చంపుతా ఊకుంటే ఊరందరినీ చంపుతావు నువ్వు గాని ఇప్పుడు ఏందే మందలు ఇచ్చిన నీ బొందలు నూకుతా అంటావు ఇప్పుడు ఏమన్నానే నిన్ను ఏ కూర అంటుతానవే పూలొచ్చి అన్నందుకు వచ్చిరాని అన్ని చదువుతానవేందే నీ చదువు సల్లగుండా చదవకపోతే నువ్వే తింటావు గాని చేపల కూర అంటుతానా పచ్చాపలు ఏందే పూలొచ్చి పచ్చాపల కూర అంటుతానవా మంచి పని చేస్తానవే అట్టి కూరలతో తిని నాలుకంతా సప్పబడ్డది ఇవాళ చేపల కూరతోటి కమ్మగా తిందామే ఇయ్యాల లేదు రేపు లేదు చేపల కూర అండేది నువ్వు తినకందుకు కాదు నేను తినదందుకు కాదా మరి ఎవరికే ఆ చేపల కూర కొంపదీసి మీ చుట్టాలు వచ్చి లొట్టలేసుకుంటా తినిపోతారా ఏంది చుట్టాలకు కాదు మా అమ్మ అత్తందట దానికి పచ్చాపల కూర అంటే పానం అందుకే అండుతాన్నా మీ అవ్వకు అన్ని ఇష్టాలే ఉంటాయే పచ్చడ కాడ నుంచి పచ్చాపలు రాక అన్ని తింటది ఏది ఇడిచి పెడుతుంది ఆమె అత్తందట ఈవిడ తయారు చేసి పెడుతుందట ఆగో నీ కథ గమ్మతే ఉన్నది మా అవ్వ కోసం నేనండి పెడితే తప్పేంది తప్పు లేదు తోటకూర పప్పు లేదు గాని పూలొచ్చి నాకు కూడా ఇంత అంతయ్యే అందరం కలిసి తిందాము అరే బర్రె పాలు విండుతాంటే దున్నపోతే అడ్డొచ్చినట్టు ఏంది నువ్వు మాతోటి తలుగుతాను రాక మా ఇంటికి వస్తే కడుపు నిండా తిననీయకుండా చేస్తావేంది తెచ్చింది అరకిల చేపలంటే నీ అవ్వ అరకిల చేపలు నీ అవ్వ ఒక్కదే తింటదా అనే పూలొచ్చి నాకు కూడా మొత్తం తెస్తే నేను కూడా చల్లబడతా కాదే చల్లబడద్దు ఉడుకుబడద్దు అంతలా అయితే రాత్రి కూరున్నది వేసుకొని తిను అని నన్ను వదిలే చెప్తానా వదిలిచ్చుడు ఎక్కడితే వదిలిచ్చుడు ఇంతంత కూరే అంటే వదిలిచ్చుడు అంటారు నేనేమన్నా పరాయను కిరాయను నువ్వైతే పక్కకుండు టమాటా తొక్కుల కళ్ళమాకు లేక అడ్డమడ్డం రాకు ఊకే చెప్తానా తింటాడు ఏం జరగనట్టు ఉంటాడు నేను కళ్యామాకునా అమ్మ పూలొచ్చి రాను నీకు నేను విలువ లేకుండా పోతాందే అవన్నీ కాదే పూలొచ్చి నాకు చేపల కూర ఎత్తవేయవా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను అయితే నీ అవ్వును నువ్వే తినురి నీ ఏడుకన్నా పోతది పో ఎవడు మన నిన్ను తోకగాడు నేనేదో నిన్ను బట్లన్నట్టు ఎత్తాను ఏంది నేను తోకగన్నా అయితమైతే పూలొచ్చి అయితమైతే ఏం చేస్తానవే తిన్నావా
సరే కానీ ఒక 100 రూపాయలు ఇయ్యరాదే జేబులో రూపాయలు లేదే మళ్ళీ ఇత్తనే నీ అవ్వ నాకేనంటుంది దానికి గంత ఎక్కువైంది దాని అవ్వ. సరే కానీ మీ బాబాయ్ ఏమంటాండే రోకల్ బండి అందుకొని చంపితే మంచిగుండు. దీని అవ్వని మీ అవ్వగిట్ల ఏమంటుంది మరి నీళ్ళేని బాయిలా ఇద్దరు నాక నూకేసి మీదికెళ్ళి ఇంత బండలు ఎత్తేయనుండే No, 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 no. అయితే కానీ బుజ్జి నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది పురుగుల మందు పోసి చంపితే మంచిగుండు అనిపిస్తుంది దీని అవ్వని. బుజ్జి నుండే మళ్ళీ చేస్తా ఉండు. ఏందే బావా మా పిల్లతో మాట్లాడుతుంటే సాపత్ల పేకపోతే వచ్చినట్టు వచ్చి కొడుతున్నావేందే నేను మీ జోలికి ఎందుకు వస్తానురా? నా రందిలో నేనుంటే మధ్యలో నీ రందేందిరా? రంది ఎక్కడే రంది ఆనే బావా గిదేనా అనే నీ పద్ధతి మా పొల్లేమనుకుంటే నువ్వు ఇట్లా మాట్లాడితే అన్ని కారడ మాటలు మాట్లాడతావు. నేను నిన్నేమన్నారా అయ్యా? ఇవాళ ఎందురా అందరు నన్ను కంట్లో పెట్టుకుంటారు? ఇంటికాడ నా పిల్లం గట్లనే ఈడికత్త కూడా నువ్వు గిట్ల చేస్తాను. నువ్వు గిట్ల అయితే ఎవరైనా గట్నే అవుతారు కానీ ఏమన్నదే మా అక్క ఎప్పుడు కప్ప ముందు కలగమంపులు దింపేటోనివి ఇలా ముడుచుకొని మూలకేసుకొని కూర్చున్నాయిందే. ఏం లేదురా మీ అక్క ఎటువంటి తట్టే తిట్టిందిరా ఇయ్యాల నన్ను. అది తెలిసిన ముచ్చట్నేనా ఎందుకు తిట్టిందో చెప్పే. మా అత్త అత్తన్నట్రా మీ అక్కేమో ఆమె కోసం పచ్చాపల కూర వండింది. నాకు ముత్తం తెయ్య అంటే నీకేం వెళ్తున్నది? తినుడద్దేం వద్దంటాందిరా నన్ను. కరెక్టే అన్నది. ఇప్పుడు నీకేం వెళ్తున్నదే? ఎప్పటి తింటూనే ఉంటావు కదా. ఈసారి మా పెద్దమ్మ గుంజితేందే ఈడెవడ బీడా పొలంలో దిష్టి పొల గుట్టలేసినట్టున్నాడా? నువ్వు కూడా అల్లదిక్క మాట్లాడతానవేందిరా? కొంపదీసి అందరు ఒకటయ్యి నన్ను ఒంటరిగా చేద్దాం అనుకుంటారా ఏంది? గీదానికే బాధపడతానే బాబాయ్ వాళ్ళన్న. ఇప్పుడు నీకేం కావాలి? చేపల కూర తినాలి అంతే కదా. అంతేనా? ఇగో అయితే మీ అత్త నువ్వు ఇంటికి రాకుండా చెయ్యి. అప్పుడు అండిన కూర నీకే అవుతుంది కదా, మంచిగా తినచ్చు. బామ్మార్ది మంచి ప్లాన్ చెప్పినవురా. కానీ ఆమె ఇంటికి రాకుండా చేసుడు ఎట్లరా? ఆల్రెడీ ఆమె ఊళ్ళో దిగింది కావచ్చురా. ఏముందే బావా ఎవరైనా దొంగలు లెక్క తోలి భయపెట్టి అటే తోలుమాను అయిపోతుంది. అబ్బా బామ్మార్ది నీకు లంగిక మందులు బాగానే అత్తయ్యరు. అత్తయ్య గాని మరి దొంగలకి ఎవరిని పంపుతున్నావు? ఇంకేమో తోలుతారా నిన్నే. నేనా? నేను పోను. ప్లాన్ మాత్రం చెప్తా, నువ్వే ఫాలో అవ్వాలి బావా. అయితే గాని నువ్వే పోరా. నువ్వైతే దొంగ లెక్క మంచిగా భయపట్టిస్తావు. నీకు వచ్చినాక ముత్తంత చేపల కూర ఎత్తారా? అబ్బా వాటర్ ఇచ్చిన కోటి ఇవ్వంటాను కానీ సరే పోతా అని పోంపా. చేపల కూర ఎత్తా అని మరి మాట తప్పదు. నా కాందాన్లో లేదురా మాట తప్పుడు. ఒట్టే ఒట్టు అరే అశోకు అగో మా అత్త అత్తందిరా. అబ్బా ఏందే బావా గుడ్డలు సిరట్నట్టే ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? మరి గదే గారే నా భయం. ఆమె ఇంటికత్తే నాకు చేపల కూర ఉంచకుండా తింటదిరా. ఇప్పుడు చూడు బావా నా విశ్వరూపం చూపిస్తా. నువ్వు ఏం చూపించినా మంచిదే గాని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నాకైతే మా అత్త ముఖంలో భయం చూచాలరా. దెబ్బకు దరుచుకొని అట్నుంచి అటే వీకాలే. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు చూడే బావ ఎట్లయితున్నావు. మళ్ళా నీ ఇంటి దగ్గర రాకుండా అవుతా చూడు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? మా ఎత్తు గాని ముఖానికి ఏదన్నా కట్టుకొని పోరా. ఒకవేళ మా అత్త నిన్ను గుర్తుపట్టింది అనుకో, నిన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఎత్తది. తువాలు వేసుకుంది. ఎవర్రా నువ్వు?
మోకానికేమో తువాల కట్టుకొని నాకెదురుగా నిలబడ్డావు దొంగనే షెట్టు మీద కొంగంత లేవు నువ్వు దొంగవేంద్రా షెట్టు మీద కొంగంత లేవు నువ్వు దొంగవేంద్రా ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాదగా చెప్తున్నాను గౌరవం తగ్గించి మాట్లాడొద్దు అంటే ఆరలు ఎత్తుండి అడ్డంగా వాటంగా ఉంటే దొంగలు అవుతారు కానీ పొద్దుటేటిన దొంగలు కావద్దా చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క మస్తు చీదరా నువ్వు ఏమై పాడైతే నాకేది గాని నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా నిన్న బిడ్డింటి పోవాలి జరగా నిన్ను చంపుదామని వచ్చినా నన్ను చంపుతావా ఓర్ని తలపండు వాళ్ళగా నేను నిన్నేమన్నారా ఇగో మా అత్త నీ లెక్కనే ఉండే ఆమె నన్ను మస్తు గోస పుచ్చుకుంది ఫుల్ టార్చర్ పెట్టింది అయితే దాన్నే చంపు నన్ను చంపుడెందుకురా తప్పు చేశావు శివగామి చాలా పెద్ద తప్పు చేశావు అది రోగం వచ్చి ఎప్పుడో వచ్చింది ఆ పగ తీరగానే దాని లెక్కున్న వాళ్ళందరినీ చంపుకుండా వస్తానా వాడికి 19 మందిని చంపిన నిన్ను చంపితే 20 అవుతారు ఆడికి లెక్క క్లియర్ ఓర్ని పొట్టి మొలదారం తెంప ఏం రోగం పుట్టిందిరా నీకు నన్ను చంపుతా అంటున్నావు అగో ఏందీడు సంపురా అంటే కబడ్డీ ఆట ఆడతాండు భయపట్టించి ఇంటి ముఖాన రాకుండా చేయరంటే నిన్ను చంపుతా 20 మంది అవుతారంటాను నీ ఏతులాగా యాందిరయ్యా యాన్ చేస్తున్నా నువ్వు అరే గోపాల్ నువ్వారా అతికినే ఉన్నావా ఒక్కడే లొల్లు అవుతున్నట్టుంది గదే నేను కూడా చూస్తాను రా ఎవరు లొల్లు అవుతుందని అరే మీ అత్త లెక్క ఉంది ఆమె అడే కూడా ఏమో అంటూ పోయి ఆగవడం పాయే ఏ ఆగురా ఆమె మా అత్త కాదు ఎవరా ఎవరో ఎక్కడిదే కనబడుతుంది అని ఆకారం చూస్తే మీ అత్తనేనే ఎవడో ఏమంటూ నువ్వు పోదాయే పోదాం పాయే అద్దు పారా నీకు తెలియదు అట్టరా ఒక ముచ్చట చెప్తా ఏమైందన్నా ఇక్కడ ఆపుదామంటే గిరి గుంజుకొచ్చావు నన్ను అక్కడ ఆపుడు అద్దానే కాదురా నీ నీటి గుంజుకొచ్చింది ఎందుకద్దన్నా అవి మీ అత్తనేనే ఎవరు అనుకుంటున్నాను ఓ పిసగాడిది నా కళ్ళు లేవనుకుంటానా వారా ఆమె మా అత్త అని నాకు తెలుసు అక్కడికి నువ్వు తీసుకపోతే ఆపుడైతుందని నేను నీటికి గుంజుకొచ్చిన మళ్ళీ మీ అత్తనే అని నాకు చెప్తానవేంద్రా నేనేమన్నా గుడ్డి అనుకుంటానవా తెలుసా తెలిసి కూడా కావాలని వేసినావానే ఆ దొంగోడు మీవడం ఏంది మనోడేరా నేను కావాలనే చెప్తానా ఇదంతా కావాలని ఎత్తున్నావా ఎందుకన్నా ఏమన్నా మీ అత్త నిన్ను గంతకు తెగించినావు వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు నన్ను చేపల కూర తినకుండా చేస్తాందిరా మా అత్త గందుకే ఇట్లా చేసిన మీ అత్తకు నువ్వు చేపలకేం సంబంధమే అదారా ముత్తానికి గంతలు అనే సూచి చూడండి చదువుకపోవాలి కానీ గట్లా చదువుకపోతేనే అందరూ నన్ను సాతగానం లెక్క చూస్తారా గందుకే ఎవరి మాట ఇంటలేను మా అత్త గట్టనే కావాలి చేపల కూర నాకే కావాలి చేపల కూర గురించి గంత కోపం తెచ్చుకుంటావానే అద్దె అని పా పోయి అత్తని తీసుకొద్దాంపా అంతే అంటావారా నీ మాట నేను ఎందుకు కాదంట పోయి తీసుకొద్దాం కానీ దూపైతుంది కొన్ని మంచి లిత్తు పారా
నాకేం నీతులు చెప్తావురా? ఇక ఇంట్లోనే వండు. మా అత్తను ఇంటికి రానిచ్చేదే లేదు. మా అత్త సంగతి అశోక్ గారు చెప్తే గోపాల్ గారి సంగతి నేను చెప్పిన. ఇక చేపల కూర మొత్తం నేనే తింటా. ఇక మా పూలచ్చి ఏమంటుందో చూడాలి. పూలచ్చి ఓ పూలచ్చి, పూలచ్చి ఓ పూలచ్చి. ఏంటి కలుడు? అగో అత్త, నువ్వెట్లా వచ్చినావు? ఎట్లా నడుచుకుంటూ వచ్చింది. ఎందుకు అల్లుడు? నడుచుకుంటా రాకపోతే విమానం పంపిస్తావు నువ్వు? ఓ బండే దిక్కులేదని ఎట్లా వచ్చినావు అంటాడు. అట్లా కాదత్త, ఎట్లా వాడు వచ్చినావు నాకు కనవలేదు అంటానా. ఓ అత్త అంటే పెద్ద కథ అయింది కాదలుడు, అందుకే ఆలస్యమైంది. సరే గాని నువ్వేటి పోయినావు ఇది వరదాకా? ఇంకేంటి పోతాడమ్మా? ఓ నవ్వుకరా గీవుకరా ఇరుగ తింటాడు, అరగదాకా తిరుగుతాడు. గట్లయితే ఎట్లా అల్లుడు? మరి రూపాయి సంపాదన ఉంటది, రూబాబు డోకుంటది అంటే ఎట్లా? ఇక నువ్వు ఇచ్చిన 10 లక్షల కట్నం అని వాటితోటి బిజినెస్ పెట్టి రూపాయలు సంపాదించాను అత్త. కట్నం ఇస్తారు నీకు, ఇంకా నీ కప్ప ముదికి అప్పు తెచ్చి మరీ పెళ్లి చేసిన నవ్విస్తారు నీకు ఇంకా. సరే తరలే. నీ బిడ్డ ముఖం చూసి చేసుకున్నా గానీ మొదలు నీ ముఖం చూస్తే నీ ఆకిలు కూడా దొక్కపోతావు. మొదలు నీ ముఖం చూస్తే నీ ఆకిలు కూడా దొక్కపోతావు. ఏం మాట్లాడుతున్నావురా? మాటకి మాట అంటే కోట లెక్క పెరుగుతుంది గాని తరగని ఈ లోల్ని. అమ్మా నువ్వు కాళ్ళ లెక్కలు కడకచ్చుకోపోయి తిందు. అశోక్ గాడు బాగానే బెదిరిచ్చే. మా అత్త ఇంటికి ఎట్లా వచ్చింది మళ్ళా? ఏంట్రా ఏంటి గొడవ? ఏందల్లుడు నిలబడి చూస్తున్నావు? కడుకోపో నువ్వు కూడా ఇందు. ఎట్లయితే చేసింది మనమే అని తెలియనట్టున్నది. ఇంత పోయి తింటా. ఓ 2 పెద్ద ముక్కలు ఎత్తే మంచిగా తింటా. ఇక చాలు. కొద్ది కొద్దిగా వేయరాదే, చిన్నకెత్తు. ఏంది మీరు పచ్చాపల కూర వేసుకొని నాకు అట్టి చేపల కూర వేసినావు, అట్టి చేపల కూర వేసినావు. ఈ పచ్చాపల కూర కోసమనే కాదల్లుడు నన్ను ఇంటికి రాకుండా చేద్దామని చూసినావు. నీ ఇకవాతు అట్టి చేప లెక్క ఎండిపోయిందని చెప్పుదామనే నీకు అట్టి చేపల కూర వేసినావు. మా అమ్మని రాకుండా ఎత్తావా కప్ప మూతడా? గోపాల్ గారిని ఇంట్లేసి తలపై పెడితే అశోక్ గారిని లోలికే తోలితే మరి వీళ్ళకు ఇవ్వాలి చెప్పినట్టు. పుష్పం ఏందల్లుడు నిజం చెప్పినోలే నోట మాటత్తలేదా? నేను రానియకుండా చేసిరని ఎవరు చెప్పిరత్త? నేనే చెప్పిన బావా. నువ్వు చెప్పినవా? నువ్వెందుకు చెప్పినవురా? అయితే బావ నువ్వు ఆడికెళ్ళి వచ్చినాక
పెద్దమ్మ బాగానే నేను రానియకుండా ఏమన్నాడు రానియకుంటే ఏమన్నాడా ఎందుకురా అక్క పచ్చపల కూర అండిందటనే నువ్వు అత్తే ఆ కూర మొత్తం నువ్వే తింటావు నేను రానియకుండా చేస్తే ఆ కూర మొత్తం బాగా తినచ్చని ఇట్లా ఏమన్నాడే నాకు కూడా ఎంత చేస్తాను ఇట్లా చేస్తే ఇది బాగా జరిగింది నాకు దెబ్బ మీద దెబ్బ పడ్డదిరా దేవుడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొకటి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ బాయ్.